నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ గ్యారెంటీలపై కాంగ్రెస్ సర్కార్ మెడల్ వంచాలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీనియర్ల వినతి సుప్రీంకోర్టును బేషరతుగా క్షమాపణ కోరిన సీఎం ధర్మాసనం చీవాట్లతో దిగివచ్చిన రేవంత్ రెడ్డి సూరంపల్లి చెరువులో కాంగ్రెస్ నేత వెంచర్ చెరువును ఆక్రమించి వెలిసిన వర్టెక్స్ కేఎల్ఆర్ గిగా గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం 2 రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఇక అప్డేట్ చూస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మరోవైపు వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ చెప్పండి, రానున్న 2-3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? 2 రోజుల క్రితం ఉత్తర తెలంగాణలో ఏర్పడినటువంటి ఏదైతే ఉపరితల ఆవర్తనం కావచ్చు, దాంతో పాటుగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో అటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే నిన్నటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలలో కొంత తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా అటు హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నుంచి కూడా ముసురుతో కూడినటువంటి వాన ఎడితెరిపి లేకుండా కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు సంబంధించి కూడా ఐఎండీ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే అల్పపీడనం ప్రజెంట్ ఉత్తర ఏదైతే పశ్చిమ వాయువు దిశగా కదులుతుంది, వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రానున్నటువంటి 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి కూడా నిన్న నుంచి కూడా పలు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీని కూడా అటు వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఏదైతే తీవ్ర ఏదైతే వాయుగుండం ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం కొంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నమోదైనటువంటి వర్షపాత వివరాలు కూడా చూడొచ్చు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఖమ్మంలో భారీ వర్షం నమోదైంది. ఖమ్మంలోని ఏదైతే ఎర్రుపాలెంలో చూస్తే మాత్రం దాదాపుగా 19 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా అటు ఏదైతే నారాయణపేటలో చూస్తే మాత్రం దాదాపుగా పలు మండలాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, అతి భారీ వర్షం. దాంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా కొంత భారీ వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో
11 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా వరంగల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, ఏదైతే వికారాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా కొంత భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఆ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అటు హైదరాబాద్ నగరంలో కూడా అన్ని ప్రాంతాలలో దాదాపుగా 2 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రానున్నటువంటి 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటు వాతావరణ శాఖ IMD ఏదైతే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు అల్లకల్లోలంగా మారాయి. అయితే మరో 3 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది IMD. అతి భారీ వర్షాల దృష్ట్యా గుజరాత్, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటకలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారింది. ఈ ఆస్నా సైక్లోన్ కచ్ తీరం మీదుగా ఒమన్ దిశగా కదులుతున్నట్లు తెలిపింది IMD. దీని ప్రభావం గుజరాత్ మీద అంతగా లేకపోయినా కేరళలో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎర్నాకులం, కొట్టాయం జిల్లాలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. గుజరాత్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 24 నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వర్షాలు, వరదల తాకిడికి పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. రాజ్కోట్, సూరత్, గిరి సోమనాథ్, అహ్మదాబాద్, భుజ్, వాపి, భరూచ్, వల్సాద్, జూనాగఢ్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం స్పీడప్ చేసింది. అయితే వరుణుడు కాస్త శాంతించినప్పటికీ ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదలతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లను వేగవంతం చేయడానికి ఆర్మీ సాయం తీసుకుంటుంది పటేల్ సర్కార్. ద్వారకా, ఆనంద్, వడోదర, ఖేడా, మోర్బీ, రాజ్కోట్ జిల్లాలో సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మరో 14 NDRF, 22 SDRF బృందాలు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయి. సీఎం భూపేంద్ర పటేల్ వర్షాల పరిస్థితి, సహాయక చర్యలు సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో నదులు పొంగిపొర్లుతున్నాయని, నదులు, డ్రైన్స్, సరస్సుల్లోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది IMD. భారీ వర్షాల దృష్ట్యా 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక యెమెన్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాలు, మెరుపు వరదలతో ఆల్ హుదైదా ప్రావిన్స్ ఆగమాగమవుతుంది. వరద బీభత్సానికి 24 గంటల్లో 102 మంది మృతి చెందగా మరో 30 మంది గల్లంతయ్యారు. వందలాది ఇళ్లు నీట మునిగాయి. కార్లు, వాహనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు వరదల్లో కొట్టుకుపోయాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు బాధితులను సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నాయి. కాగా ఆకస్మిక వరదల దృష్ట్యా ఆల్ హుదైదా ప్రావిన్స్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు.
వియత్నాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరదలతో పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలు వరదల తాకిడికి కొండ చర్యలు విరిగిపడి 18 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. వరదలు పోటెత్తడంతో గియాంగ్ ప్రావిన్స్, డైన్ బియోన్ ప్రావిన్స్, బా గియాంగ్, సోన్లా ప్రావిన్స్లు నీట మునిగాయి. మరోవైపు రానున్న 4 రోజుల పాటు ఉత్తర వియత్నాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చేస్తోంది. లక్షల మందిని బలి తీసుకున్న కోవిడ్ తాజాగా పలు దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ వైరస్ మిగిల్చిన ఆర్థిక నష్టాల నుంచి కోలుకోకముందే మరోసారి పంజా విసురుతోంది. దాదాపు 85 దేశాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు తెలిపింది WHO. ఈసారి వైరస్ వ్యాప్తిలో వేగం 11% పెరిగిందని, బాధితుల్లో 26% మంది మరణిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలను అప్రమత్తం చేసింది. ప్రజలంతా అలర్ట్గా ఉండాలని సూచిస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. యుఎస్లోని 25 రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతున్నట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ వెల్లడించింది. ఇటు దక్షిణ కొరియాలోనూ చాలా మంది కరోనా బారిన పడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నారు. భారత్లో కూడా ఈ ఏడాది జూన్, జూలైలో 908 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నిర్మించడం ప్రగతి, కూల్చడం విధ్వంసం. ఏ ప్రభుత్వమైనా పేదల అభ్యుదయం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి. కానీ తెలంగాణలో పాలన చేతబట్టిన భస్మాసుర హస్తం కూల్చడమే మా పని, విధ్వంసమే మా మార్గం అంటోంది. పేదలకు బతుకుపై భరోసా కల్పించాల్సింది పోయి వాళ్ళ జీవితాలను రోడ్డుపాలు చేస్తోంది. పేదల గూడుపై సర్కార్ బుల్డోజర్లు ఉక్కుపాదం మోపుతున్నాయి. ప్రస్తుతం బుల్డోజర్లు పేదలే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ పైశాచికత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో హైడ్రా పేరుతో విధ్వంసానికి దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు జిల్లాలో పేదల ఇళ్లను బుల్డోజర్లతో పెకిలించి వేసింది. మహబూబ్ నగర్ పట్టణం క్రిస్టియన్పల్లి సమీపంలోని ఆదర్శ్ నగర్లో పేదల ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చివేసింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే బుల్డోజర్లు తీసుకొచ్చిన అధికారులు నిర్దాక్షిణ్యంగా పేదల ఇళ్లను కూల్చేశారు. దాదాపు 75 ఇళ్లను ఉన్నపలంగా కూల్చివేయడంతో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. కనీసం ఇళ్లలోని సామాన్లు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చిందని చెప్పినా వినకుండా కూల్చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా క్రిస్టియన్పల్లిలో నిరుపేదల ఇళ్ల కూల్చివేతపై స్థానికులు బగ్గుమంటున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బుల్డోజర్లు కింద ఇల్లు నేలమట్టమైన బాధితులు దీక్షకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ధర్నాలో పాల్గొన్న దివ్యాంగులు, అంధులు రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిర్వాసితులకు ఇల్లు కట్టించే వరకు నిరసనలు ఆపమని తేల్చి చెప్పారు. వరకు మాకు 83 పట్టాలు ఇచ్చారు సార్ గవర్నమెంట్. పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఒక్కరికి కూడా
ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం చేసి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించలేదు. మా పెన్షన్ డబ్బులతోని, మా అమ్మ నాయన సంపాదించిన కూలీనాలతోని, మా భార్యల కూలీనాలతోని వచ్చిన డబ్బులతోని మేము ఏదో చిన్న గొప్పనో 1 రూమ్ 2 రూమ్లు వేసుకుంటే మా వికలాంగుల ఇళ్ళని ఎక్కడో సకలాంగులు ఆక్రమించి సకలాంగులు 100 ఇండ్లు 1000 ఇండ్లు ఆక్రమించుకుంటే వాళ్ళ తానికి పోనీకి చేతగాక వాళ్ళ పేరు చెప్పుకొని మా వికలాంగుల కాలనీకి వచ్చి అర్ధమరాత్రి 200 మంది పోలీస్ సిబ్బందిని పెట్టి బయటికి ఎవరైనా నిలిస్తే బెదిరించి కొట్టి లోపల దొబ్బి లోపల గడేసి ఇల్లు చిలుకు పెట్టి కూల్చడం ఇది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు సిగ్గు ఉందా లేదా, చరం ఉందా లేదా ఈ ప్రభుత్వ ప్రజా నాయకుల పాలకులకు అని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ఎన్ని రోజులైనా మా ఇల్లు యథావిధిగా నిర్మించేదాకా మేము పోరాటం చేస్తూ ఉంటాం సార్. మేము దీన్ని తగ్గేది లేదు. అవసరం అనుకుంటే ఈ రేపు ఎల్లుండి 2 రోజులు చూసి 3వ రోజు నాడు హైవే ఎక్కడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం సార్. అక్కడ కూడా మాకు కాకపోతే మేము గ్యాస్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుని కూడా మేము ప్రయత్నం చేస్తాం సార్. దానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తాం. నా పేరు బామిని, నేను ఇక్కడనే ఉంటా. నాకు ప్లాట్ ఇచ్చి దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది. నేను ఇల్లు కట్టించి 13, 14 సంవత్సరాలు అవుతుంది. నేను ఆనే ఉంటున్నా. నేను మా భర్త హ్యాండిక్యాబే. కానీ నేను ఆ రోజు కూల్చేటప్పుడు నేను లేకున్నా, నాకు బాగాలేకుంటే హాస్పిటల్కి పోయినా. చూపించుకోవడానికి వచ్చే వరకు నైట్ పూటనే వచ్చి కూలగొట్టడం మాకు తెలియదు. దాంట్లో బియ్యము, సామాన్లు, గ్యాసులు, బట్టలు అన్నీ దాంట్లోనే ఉన్నాయి. మాకు ఇప్పుడు తిన్నికి కూడా లేకుండా అయింది. మాకు రోడ్ పాలైంది. రాత్రి 3-4 గంటలకు వచ్చి కూలగొట్టిండ్రు. 25 ఇండ్లు కూలగొట్టిండ్రు. నాకు అదే ఇల్లు మంచిగా కావాలని కోరుకుంటున్నాం. మా ఇల్లు ఎట్లా కూలగొట్టిండ్రో అట్లే మంచిగా. ఐఎమ్ షకీలా బేగం. 2001లో ఇచ్చినారు. అది పట్టాలు 2006-07లో శాంక్షన్ చేసినారు ప్లాట్లు ఇచ్చినాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రెస్ నుండి ఒక అనుమతి, అక్రమాలు ఉన్నాయి ఇక్కడ అని ఒక్క ప్రశ్నని ఇది తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అక్రమాల భూములు కావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రమాలు అనేది అక్షరం తీసేయండి. ఇది అక్రమాలు భూములు కావు కాబట్టి ఇది మాకు ఇచ్చినది 1% కూడా మేము వికలాంగులము అని ఒక్క జ్ఞాపకం కూడా గుర్తించకుండా మా పైన దారుణంగా నేను హార్ట్ వచ్చి కింద పడినా మొత్తుకున్నా, నేను కాలు మొక్కినా కూడా నా మాట వినకుండా నేను కాలు మొక్తా చేయి మొక్తా అంటే కూడా నన్ను కింద పడేసినారు. కాబట్టి అది నా ఇల్లు కూలగట్టినారు. నా ఇల్లు ఒక్కతే కాదు, అందరి 25 మంది ఉన్నారు, ప్లాట్లు ఉన్నాయి, అవి అంతా కూలగొట్టినారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇంతగానం అద్రగానము, దోపిడీలు, దొంగలు ఎక్కడెక్కడ చేసినా కూడా ఏం చేయలేకపోతున్నారు. మాకు మా భూమి ఉన్నాక కూడా అక్రమాలు భూమి అని చెప్తున్నారు. ఇది తీసేయండి. ఇది మా సొంతము, పట్టాలు ఉన్నాయి, మాకు ఇచ్చినారు. ఇచ్చినాక కూడా నల్లాలు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి. మళ్ళా ఇక్కడ ఇచ్చినాక కూడా మా పైన ఇంతగానం అద్రగానము చేసేది ఎక్కడిది న్యాయము అది తెలపాలి. మాకు ఏం లేదు, మా యొక్క ఇల్లు ఎట్లా కూలగొట్టినారో అట్లనే మాకు మంచిగా చేసి ఇయ్యాలి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా క్రిస్టియన్పల్లిలో నిరుపేదల ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులు హఠాత్తుగా గరీబోల ఇళ్లను ఎందుకు కూల్చారని నిలదీశారు. గరీబోలను టార్గెట్ చేయడమే కాంగ్రెస్ సర్కార్ అజెండానా అని మండిపడ్డారు ఆయన. ఈ మేరకు క్రిస్టియన్పల్లి బాధితులకు అండగా నిలిచిన శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 2007లో పట్టాలు ఇచ్చిండ్రు. ఆ పట్టాలు కరెక్ట్గా వెరిఫై చేయండి. ఒకవేళ పట్టాలు వెరిఫై కాలేదంటే ఆ పట్టాలు డూప్లికేట్ పట్టాలు ఎవరు ఇచ్చిండ్రో వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ 100% ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి మావే అని చెప్తున్నారు. వెరిఫై చేసి న్యాయం చేయండి. వికలాంగులకు, దివ్యాంగులు కనుక కులగొట్టిన ప్లేస్లో మళ్ళీ కట్టించేయండి. జెన్యూన్ ఉంటేనే చేయండి. జెన్యూన్ లేకపోతే మేము జెన్యూన్ లేకపోయినా చేయమని మేము అడగమని చెప్పినాం. కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా పేదవాళ్లకు అన్యాయం జరిగినాయేమో వెరిఫై చేస్తా, వెరిఫై చేసి వాళ్ళకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. ఎవరైనా వీళ్ళ పక్కల కాలనీ ఎవరైనా డూప్లికేటు పట్టాలు అమ్మినా, లావాదేవీలు చేసినా, ఎవరైనా దందాలు చేసినా, అమ్ముకున్నా అవి కూడా వెరిఫై చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్పినాం. మరి ఆమె కూడా కరెక్ట్గా ఎందుకు కొట్టాల్సి చేసిందని చెప్పలే. మేము అడిగాం, ఆడ చెరువు లేదు, కుంట లేదు, లేకపోతే ఆడ పెద్ద ఇండస్ట్రీ లేదు, పెద్ద విలువైన భూమి కూడా కాదు. అక్కడ పోయి ప్రతాపం వీళ్ళ మీద అర్ధరాత్రి 400 మంది పోలీసులు పోయి చేయడం ఏంటి? పోలీసులు అంటే
డిపార్ట్మెంట్ చెప్తే వస్తారు, వాళ్ళదేముంది. ఇంత సెక్యూరిటీ కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అసలు ఎందుకు అర్ధరాత్రి పోయి మూకుమ్మడి దాడి చేయాల్సి వచ్చింది? కళ్ళు కూడా కనపడవు కదా వాళ్ళ మీద. 2 కానిస్టేబుల్ ఉన్నా సరిపోతుంది. డెలివరీ అవుతుంది ఆమె అన్న కూడా ఆమెను బయట పెట్టిండ్రు. ఇవాళ మార్నింగ్ డెలివరీ అయింది. ఇప్పుడు ఆమె నిన్న ఇల్లు కూలగొట్టిండ్రు, బయట వేసిండ్రు, ఆమె డెలివరీ అయింది. ఇంకా కొంతమంది చనిపోతామని అంటున్నారు. మేము ఏమన్నా గ్యాస్ని వస్తే చనిపోకండి, మీ తరఫున కొట్లాడతామని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. న్యాయం చేయమని చెప్పింది. జెన్యున్ ఉంటేనే న్యాయం చేయండి, జెన్యున్ కాని వాళ్ళకి న్యాయం చేయకండి. మేము మా రిక్వెస్ట్ కూడా అది. మహబూబ్ నగర్ జిల్లాలో నిరుపేదల ఇల్లు కూల్చివేతను ఎక్స్ వేదికగా కేటీఆర్ ఖండించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ చేసిన దారుణాన్ని వివరించారు. ప్రియమైన ఖర్గేజీ, మీరు చెప్పినట్లు ఒకరి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయాలుగా మార్చడం అమానవీయం, అన్యాయమన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని 75 పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన వీడియో ఖర్గేకు షేర్ చేశారు. నాగార్జున సాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదకి ప్రాజెక్టు నిండుకుండం తలపిస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 309 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి 2,95,390 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుండగా 3,12,682 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.